కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రధాన కూడలి సోమప్ప సర్కిల్పై కుట్ర జరుగుతోందని మాజీ కౌన్సిలర్ నాగేంద్ర ప్రసాద్ ఆరోపణలు టీడీపీ నాయకులు తిప్పికొట్టారు. నాగేంద్ర ప్రసాద్పై పట్టణ అధ్యక్షులు మహేష్, నరసింహులు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నరసప్ప తీవ్ర విమర్శలు చేశారు. సోమప్ప విగ్రహం పక్కన జాతీయ జెండా పెట్టి ప్రతిష్ట పెంచాలనుకుంటున్నామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. సోమప్ప కూడలి పేరు ఎప్పటికీ మారదన్నారు. విగ్రహాన్ని పేరును ఇది చేస్తానని సర్కిల్లో ఏదో కల్లబుల్ల మాటలు చెప్పినాడు. యాక్చువల్ అయితే అక్కడ పట్టణ అభివృద్ధి కోసము మేము 100 అడుగుల జాతీయ జెండా సోమ విగ్రహం పక్కన పెట్టాలనుకున్నాము. అది ప్రపోజల్ పంపించినాము. ఆ విగ్రహం మేము తొలగించడం లేదు. ఆ పతాకం పెట్టే వలన మా పద్మశ్రీ మాచన్ సోమప్ప ఆయనకి వచ్చిన బిరుదుకి ఆ పతాకం ఉండేందుకోసం చాలా అభివృద్ధి చెందుతుంది. కానీ పేరు మేము ఎక్కడ పెనుమములు చేయడం లేదు. నడబొడ్డన ఉన్నటువంటి సోమప్ప సర్కిల్లో జాతీయ జెండాని గౌరవిస్తూ గౌరవార్థము ఎమ్మిగనూరు నడబొడ్డన సోమప్ప సర్కిల్లో జాతీయ జెండా పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు కొందరు ముఖ్యంగా కోనేరు నాగేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు వక్రీకరిస్తూ జాతీయ జెండా అక్కడ పెడితే జెండా సర్కిల్గా అందరూ పేర్కొంటారు, సోమప్ప సర్కిల్ అని పేరు పోతుంది అని అవివేకంగా మాట్లాడడం జరిగింది. సోమప్ప గారి పేరును మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి సోమప్ప గారు. కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇవి మానకో, ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మిగనూరు అభివృద్ధికి సహకరించండి. పార్టీ నాగేశ్వర రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. గుడికల్ చెరువులోనూ పెద్దకాలువ దగ్గర జెండాలు పెట్టరండి. జెండా ఎప్పుడు కూడా నడిబొట్టున పెడతారు.